లోక్సభలో ఓ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఆ వ్యాఖ్యలపై అదే సభలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వెంటనే స్పందించకపోవడం, నిరసన తెలియజేయకపోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. యావత్తు తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణపైన బీజేపీ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సభలోనే ఎందుకు కౌంటర్ చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ డే పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేసిన విధానాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారా? ఉద్యమాలు పోరాటాలతో సాధించుకున్న తెలంగాణపైన విమర్శలు చేస్తే సభలో కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు లైట్ తీసుకున్నారు? ఈ మొత్తం ఘటన ఇప్పుడు పార్లమెంటు వేదికగా ప్రారంభమై తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చను రేపుతోంది. దేశ రాజకీయాల్లో మరోసారి చిచ్చురేపిన ఒక వ్యాఖ్య, లోక్సభలో వినిపించిన కొన్ని మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు అవి సాధారణ రాజకీయ వ్యాఖ్యల లేక ఉద్దేశపూర్వక ప్రస్తావన? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఆ వ్యాఖ్యలు వినిపించిన అదే సభలో తెలంగాణ నుంచి ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వెంటనే నిరసన తెలపాల్సిన వారు ఎందుకు స్పందించలేదు అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ లోపలే అసంతృప్తి, గుసగుసలు, సీనియర్ నేతల ఆగ్రహం, అదే సభలో కౌంటర్ ఇవ్వాల్సింది కదా అనే ప్రశ్నలు. ఇక మరోవైపు ఈ అవకాశాన్ని వదలని ప్రత్యర్థి పార్టీలు తాముంటే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ విమర్శల దాడి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భారత పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను ప్రస్తావించిన తీరుపైన సభలోనే బలంగా గళమెత్తాల్సిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందుకు తగ్గ విధంగా నిరసన తెలియచేయలేదని పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోందట. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ప్రత్యేక రాష్ట్రం కొన్ని దశాబ్దాల కల. రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో బలిదానాలు చేశారు. సబ్బండ వర్గాల పోరాటాలతో, ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అలాంటి రాష్ట్రంపైన బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అదే సభలో నిరసన చెప్పాల్సినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉండడంపైన కాంగ్రెస్ వర్గాల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ కోసం దశాబ్దాల పోరాటం, బలిదానాలు, ఆత్మగౌరవం. అలాంటి రాష్ట్రంపై వ్యాఖ్యలొస్తే ప్రతిస్పందన ఎలా ఉండాలి? ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ కు లోక్సభలో 8 మంది సభ్యులున్నారు. అయితే బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో సభలో కాంగ్రెస్ ఎంపీల నుండి పెద్దగా ప్రతిస్పందన కనిపించకపోవడం, ఎంపీల పనితీరు సరిగ్గా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ విభజనతో ముడిపెట్టినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని పార్టీ సీనియర్ నేతలే మండిపడుతున్నారట. సభలో అధికార పార్టీ సభ్యుడు తెలంగాణపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఘాటుగా కౌంటర్ ఇవ్వడం కానీ, నిరసనలు కానీ తెలియజేస్తే తెలంగాణలో బీజేపీకి నష్టం జరిగేది. కానీ కాంగ్రెస్ ఎంపీలు ఎలాంటి నిరసనలు చేయకపోగా పూర్తిగా సభలో సైలెంట్ గా ఉండడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారట. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య కూడా కోఆర్డినేషన్ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల పనితీరు బాగాలేదని ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కూడా విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా లోక్సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం ఉంటే మరో విధంగా ఉండేదని బీఆర్ఎస్ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సభలో కారు పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉంటే బీజేపీ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సభలోనే గట్టిగా నిరసనలు తెలిపేవారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగలేదని ఇటు కాంగ్రెస్ లో అటు బీఆర్ఎస్ లో కూడా బలమైన టాక్ వినిపిస్తోంది. తెలంగాణను అవమానపరిచే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచే రీతిలో మాట్లాడితే ఎంపీలు సరైన కౌంటర్ ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపీలపైన తెలంగాణ వాదులు సైతం భగ్గుమంటున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ లో గెలిచిన ఎంపీల్లో అనుభవరాహిత్యం కనపడుతోందని చర్చ జరుగుతోంది. ఉద్యమ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉండడం, కొంతమంది సీనియర్ ఎంపీలు ఉన్నా సరైన కోఆర్డినేషన్ చేయకపోవడం, డైరెక్షన్ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2009 నుండి 2014 వరకు ఎంపీగా పనిచేసిన సురేష్ షెట్కార్, అలాగే బలరాం నాయక్ ప్రస్తుతం ఇప్పుడు కూడా పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నారు. కనీసం వారైనా వెంటనే నిరసన వ్యక్తం చేస్తే బాగుండేది. కానీ అలాంటిదేమీ చేయలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన ఎంపీల్లో ఉద్యమ ప్రభావం తక్కువగా ఉన్న నేతలే ఎంపీలుగా ఉన్నారని పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ ఎంపీ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండగా తేజస్వి సూర్య స్పీచ్కి అడ్డు తగలకపోవడం విడ్డూరంగా ఉందని గాంధీ భవన వర్గాల్లో కూడా చర్చ జరిగిందట. అయితే ఎంపీలు సైలెంట్ గా ఉంటే రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాత్రం ఘాటుగా స్పందించారు. తేజస్వి సూర్య తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ఆయన సభ్యత్వాన్ని తొలగించాలని, ఆయన మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తీసివేయాలంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. అయితే తెలంగాణలో ఉన్న మంత్రులు రియాక్ట్ అవుతున్నా ఢిల్లీలోనే ఉన్న ఎంపీలు రియాక్ట్ కాలేదనే విమర్శలు బలంగానే వినిపించాయి. మరుసటి రోజు పార్లమెంటు ఆవరణలో నిరసనలు, స్లోగన్స్, ప్లకార్డ్స్. సభలో చెప్పాల్సింది బయట చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? అయితే అప్పటికే ఆలస్యమైందా? అయితే తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు కండు తెరిచిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. సభలో జరిగిన అంశాన్ని సభలోనే ఎండగట్టాలి కానీ, సభలోనే నిరసన తెలపాలి కానీ, నెక్స్ట్ డే పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపి కాంగ్రెస్ ఎంపీలు నవ్వుల పాలయ్యారని పార్టీ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మంత్రులు రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో ఉండి కూడా రియాక్ట్ కాకపోతే ఎంపీలుగా ఫెయిల్ అవుతామో ఏమో అనే భయంతో మాత్రమే పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న విధంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పరిస్థితి ఉందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఎంపీల తీరు మార్చుకొని పనిచేయాలని, తెలంగాణ ఆత్మగౌరవం పైన ఎవరు మాట్లాడినా వెంటనే రియాక్ట్ కావాలని పొలిటికల్ సెక్టార్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇకనైనా సమన్వయంతో దూకుడుగా టీ కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.